అధికార పార్టీ ద్వారా వివిధ అక్రమ కేసులు పెట్టబడి జైల్లో మగ్గుతున్నటువంటి రిమాండ్లో ఉన్నటువంటి అమాయకులను వైఎస్ఆర్సీపీ సానుభూతి పనులను మాజీ మంత్రివర్యులు మేరుగు నాగార్జున గారు ఇప్పుడే పరామర్శించి జైలు నుంచి బయటకు వచ్చారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రభుత్వం వచ్చి దాదాపు 8 నెలలు కూడా అవుతుంది. మొదట్లో అంటే కొద్దిగా టెంపర్ తోటి లేదా కక్షాదితో ఏదో పగలు ప్రతికారాలు రాజకీయంగా ఉంటాయనుకోవచ్చు. 8 నెలలు అయినా కూడా ఇదే అంతా కొనసాగుతుందంటే మీరు దీని పట్ల ఏం చెప్తారు? గత 5 సంవత్సరాలు మా పరిపాలన చూశారు. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు, అర్హత ప్రామాణికంగా అనేక సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇళ్లకెళ్ళి ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. దాదాపు 7-8 నెలలు అయినా వచ్చి అధికారంలోకి వచ్చిన కాడ నుంచి కక్షలు, కార్పణ్యాలు, దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు, భయభ్రాంతులు చేస్తూ బ్రతుకుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానీ మిగిలిన ప్రజానీకం కానీ. ఎక్కడ పరిపాలన మీద దృష్టి అనేది పెట్టకుండా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎవరు మాట్లాడకూడదు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఎవరు ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు తెలవకుండా ఒక భయభ్రాంతులు రాజ్యాంగాన్ని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. ఆ కోణంలోనే ఈరోజు నా నియోజకవర్గంలో దాదాపు ఒకే ఊరిలో నాగులుప్పలపాడు మండలంలో అమ్మనపురంలో అక్కడున్న తెలుగుదేశం నాయకులు కక్షతో వాళ్ళ యొక్క గుర్తింపు కోసం మాకు అన్నామకుల్ని కూలి చేసుకునే వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారనే నెపంతో ఈరోజు జైలుకి పంపించారు. ఓ పిల్లగాడైతే నాకు వాళ్ళ తల్లి మాట్లాడింది, నాకు 2012లో భర్త చనిపోతే 19 దాకా నాకు పెన్షన్ లేదు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక అమ్మఒడి వచ్చింది, పెన్షన్ వచ్చింది, ఇవన్నీ వచ్చిన నా కొడుకు ఫ్లెక్సీ వేస్తే ఆ ఫ్లెక్సీ వేసిన కారణంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి అవతల ఎస్టీలను భయపెట్టి వాళ్ళతో కేసు పెట్టిస్తారు, యువతల నుండి బీసీలని మిగిలిన కులాల వాళ్ళని భయపెట్టి ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు. ఇంత దారుణమైనటువంటి పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతోంది. కూటమి ప్రభుత్వం చేతగాక చేతులెత్తేసి ఈరోజు ఇలాంటి దారుణాలకు ఎంతకాలం మంది ఉన్నారంటే లోపల ఎంతమంది ఉన్నారు? 7 ఒక కేసులో ఉన్నారు, ఒక కేసులో ఒక అబ్బాయి అన్నాడు. గంజాయి కేసులు కూడా దీంట్లో పెట్టారంట, నిజమేనా? అంటా ఉన్నారు. ఇది గంజాయి కేసు అంటారు, ఎస్సీ ఎస్టీ కేసులు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఫోక్సో కేసు పెట్టారు, 3 పిల్లల తల్లి ఫోక్సో కేసు. జిల్లాలో చాలా చోట్ల ఈ ఆస్తి పాత కక్షలు ఏదైనా ఆస్తికి సంబంధించిన వివాదాలు ఉన్నాయో అధికారం వచ్చిన తర్వాత దౌర్జన్యంగా ఆ ఇల్లు కూలగొట్టుకోవడం, బ్యానీలు కూలగొట్టి లాక్కోవడం, కబ్జా చేయడం లాంటివి కూడా చాలా చోట్ల జరుగుతున్నాయి. కందుకూరు నియోజకవర్గంలో కానీ అక్కడక్కడ కొన్ని చోట్ల ఉన్నాయి. దీని పట్ల మీరు ఎలా చెప్తారు? అంటే పరిపాటి అయిపోయింది. నాట్ ఓన్లీ ఒంగోలు జిల్లానే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ జరుగుతూ ఉన్నాయి. అధికారాన్ని అడ్డబెట్టుకొని ఈరోజు కూటమి నేతలు ఎవరు కాళ్ళు పోటీ పడుతూ ఉన్నారు. ఒక ప్రక్క తెలుగుదేశం, ఒక పక్క తెలుగుదేశం జనసేన, పై ఎత్తున క్రింద అందరూ కలిసి వాళ్ళ ఇష్టం ఎక్కడ అవకాశం ఉంటే లాక్కోవటమే భయప్రాంతులు చేస్తూ ఉన్నారు. పరిపాలన గాడి తప్పింది, చేతగాని కూడా తేలిపోయింది. దానిలో భాగంగానే ఈరోజు నిన్నగాక మొన్న దావోస్ వెళ్తే మహారాష్ట్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, ఇతర రాష్ట్రాల వాళ్ళు, తెలంగాణ అయితే 1,32,000 కోట్ల రూపాయలు తెచ్చారు. మీరేం తెచ్చారు? ఏం తెచ్చారు? మీ అబ్బాయిని ప్రమోట్ చేసుకోవటం తప్ప. ఒక ప్రక్క ఎక్కడన్నా పవన్ కళ్యాణ్ లేచిపోతాడనే ఆలోచనతో మీ అబ్బాయిని చూపించి పవన్ కళ్యాణ్ దొక్కాలనే ఆలోచన తప్ప ఈ రాష్ట్ర ప్రగతి, ఈ రాష్ట్ర అభ్యున్నతి, ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీస్, ఈ రాష్ట్ర భావితరాల భవిష్యత్తు ఎక్కడా ఆలోచించాల. ఒకటే జరుగుతూ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద, పార్టీ మీద, క్యాడర్ మీద, అతన్ని ప్రేమించే ప్రజానీకం మీద ఒక కక్షతో పరిపాలన జరుగుతూ ఉంది తప్ప ఏమీ లేదు. భారీగా పెట్టుబడులు తీసుకొస్తాం, పారిశ్రామికవేత్తలను ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి కానీ మంత్రి నారా లోకేష్ కానీ దావాల్సిన పరిస్థితి. ఈ రోజున 10 కోట్లు కూడా రిటర్న్ రాకపోగా చొట్టి చేతులతో వస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఎందుకు కారణం ఏంటంటారు? దాన్ని నేను అదే చెప్తా ఉన్నా. మీరు వెళ్ళింది ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కంపెనీలను మరలా మీరు ఇప్పుడు ఓపెన్ చేసే పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఇండస్ట్రియలిస్ట్ని మీరు బతిలాడుకొని మళ్ళీ దాటి మీద వెళ్ళిపోయి మీరు వెళ్ళి మేము తెచ్చామని చెప్పడం తప్ప, ప్రక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 1,32,000 కోట్లు తెచ్చాడు ఆయన. నువ్వెందుకు తెలియపోయావు? ఏం తెచ్చావు? ఈ రాష్ట్ర ప్రజలకు ఏ సమాధానం చెప్తావు? చేతకాని తరం అంతే. వాళ్ళ విజన్ ఏంటి? కుమారుణ్ణి ప్రమోట్ చేసుకోవటం, అధికారం మరలా వాళ్ళ చేతుల కుటుంబంలో ఉండాలి తప్ప ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభ్యున్నతి, బాగోగులు ఎక్కడ చంద్రబాబు గారి పట్ల. దీంట్లో పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారనుకుంటారు? ఎందుకంటే ఇప్పుడు కొడుకుని ప్రమోట్ చేసుకుంటూ దావోస్ తీసుకెళ్ళాడు, కొంచెం ఒక 10 కోట్లు కూడా తీసుకురాని పరిస్థితి ఉంది. పైగా రాజకీయంగా ఆయన్ని అనగదొక్కుతున్నారని మీరు చెప్తున్నారు. ఎలా రియాక్ట్ అవ్వాలనుకుంటున్నారు? రాజకీయంగా ఆయన వెనకదొక్కుతున్నారా లేకపోతే లేపుతున్నారా మాకు అనవసరం. ఆయన తొంగలు దొక్కుతారా పైకి తీసుకెళ్తా మాకు అనవసరం. మా ఆలోచన ఏంటంటే ఉప ముఖ్యమంత్రిగా ఏదన్నా జరగంగానే అంటూ ఎక్కి నేను ముందుంటాడు వెళ్ళి ఆయన. నువ్వు దావాస్ వెళ్ళాడు, మీ ముఖ్యమంత్రి గారు, మీ మంత్రులు
ఏం తెచ్చారని అడగాలిగా ఆయన కూడా, ఏం జరుగుతుందని అడగాలిగా. ఇప్పుడు తిరుపతిలో లడ్డు వ్యవహారంలో ముందెళ్ళి కూర్చున్నాడు, ఇంకొక వ్యవహారంలో ముందెళ్ళి కూర్చున్నాడు, అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు తిడతాడు. దావోస్ వెళ్ళిన ముఖ్యమంత్రి ఏం తెచ్చాడని అడగాలిగా. అడగమానండి, అడిగి ప్రజలకు ఉపయోగపడడం చేయమనండి. వాళ్ళకే అనేక లుకలుకలు జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో అనేకం చూస్తారు. థ్యాంక్ యూ సార్. మాజీ మంత్రులు మేరకు నాగార్జున గారు చెప్తున్నారు, ఎవరైతే దావోస్ వెళ్ళి ఒట్టి చేతులతో వస్తున్నారో తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు కానీ ఆయన కొడుకు లోకేష్ కానీ వీళ్ళని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నిలదీయాల్సినటువంటి పరిస్థితి ఉంది, ఖచ్చితంగా చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి అంశం మీద ఆయన మాట్లాడే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసలు పారిశ్రామికవేత్తలు కానీ పెట్టుబడులు కానీ ఎందుకు తీసుకురాలేకపోయారో ముఖ్యమంత్రిని లోకేష్ని కూడా నిలదీయాల్సినటువంటి అవసరం ఉందని ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, ఒంగోలు.